బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు మండల కేంద్రంలోని గడియారం బాలమణి బంగారు చెవి పోగులు కాలకడియాల కోసం రజియా హసీనా హత్య చేసి దొంగతనం చేసినట్లు ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. కళ్ళు దుకాణంలో పరిచయం ఏర్పడిన కొద్ది రోజులకే ఘాతకం చేసినట్టు పేర్కొన్నారు. రజియా హసీనాపై కూడా గతంలో పలు కేసులు ఉన్నట్టు వెల్లడించారు. సాయంత్రం అంటే నైట్లో 9 గంటలకు ఒక మహిళ మృతి చెందినట్లుగా మర్డర్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద పోలీస్ టీమ్స్, గౌ స్క్వాడ్ అందరూ చేరుకొని అక్కడ ఒక సీన్ అబ్జర్వ్ చేయగా ఒక గడియారం బాలమణి వయసు 62 సంవత్సరాలు ఆమె తన సొంత ఇంట్లో మంచంపై చనిపోయి ఉండడం కనిపించింది. ఆమెను పరిశీలించగా ఆమెను ఎవరో గొంతును తాడుతో బిగించి గొంతు నుండి చంపినట్టుగా అర్థమైంది. వెంటనే గజ్వేల్ సిఐ గారు సైదా మరియు అడిషనల్ సిఐ గారు రాజు, తోట సిఐ లతీఫ్ గారు, అలాగే గజ్వేల్ పోలీసు వారు వెంకన్న, వెంకటేష్, రవి, నరేందర్, స్వామి, దివ్య వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించి, అలాగే అక్కడ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో కొన్ని క్లూస్ దొరికినాయి. క్లూస్ టీమ్ వచ్చింది, క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం ఒక అనుమానితులందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క క్లూస్ అన్నింటినీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లో మనము ఆ నిందితురాల్ని ఎవరైతే ఉన్నారో ఆమె రజియా ఎలియాస్ హసీనా, వయసు 46 సంవత్సరాలు. ఆమె ఈ సంగాపూర్ రోడ్లో ఉంటుంది. ఆమె హత్య చేసినట్టుగా మనం నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మృతురాల పైన ఉన్నటువంటి దొంగలించబడ్డటువంటి ఆమె యొక్క బంగారు చేయిపోగులు మరియు కాళ్ళకు వెండి కడియాలు కూడా ఆమె దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సీసీ కెమెరాలు అందరూ ఎంకరేజ్ చేయాలని ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఇంట్లో స్వయంగా కానీ వాళ్ళ ఇంటి మంది మనం సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి పబ్లిక్ మనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 2024 సంవత్సరంలో వ్యభిచారం చట్టం కింద ఆమెను కేసు పెట్టి ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్టి కేసులో కూడా ఆమె ఇంకా కోర్టులో ట్రయల్ ఎదుర్కొనబడుతుంది.